గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ముందుగా జగద్గురువైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామములతో ఈరోజు భగవద్గీత 2వ అధ్యాయం 37వ శ్లోకంతో ప్రారంభించుకుందాము. హతో వా ప్రాప్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. ఈ శ్లోకం యొక్క పదచ్ఛేదం తెలుసుకుందాము. అతః వా ప్రాప్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం: అర్జున, యుద్ధంలో ఒకవేళ మరణిస్తే స్వర్గం పొందుతావు, లేదా గెలిస్తే ఈ భూలోక రాజ్యాన్ని అనుభవిస్తావు. కనుక యుద్ధం చేయాలనే దృఢ నిశ్చయం గలవాడై కార్యోన్ముఖుడివికా అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. వీరుడైన వాడు యుద్ధం చేస్తూ మరణిస్తే దాన్ని వీరమరణం అంటారు. వీరమరణం పొందినవాడు ఉత్తమ స్వర్గం చేరుకుంటాడు, స్వర్గ సుఖాలను అనుభవిస్తాడు. అందువలన యుద్ధం చేస్తూ మరణిస్తే చింతించాల్సిన అవసరం లేదు. యుద్ధంలో జయిస్తే ఎలాగూ సర్వరాజ్యాధికారము, రాజ్యభోగాలు అన్నీ మన వశమే. ఏ రకంగా చూసినా వీరుడైన వాడికి యుద్ధం చేయడమే సరి అయిన నిర్ణయము. కనుక ధర్మ సంస్థాపన కోసం యుద్ధం చేయవలసిందే అని ఉద్బోధిస్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్నారు, ప్రతి మనిషి ఈ జీవితం అనే రణరంగంలో ప్రతి క్షణము తన ధ్యేయ సాధన కోసం యుద్ధం చేస్తూనే ఉన్నాడు. పుట్టుక ద్వారా మనం ఈ జీవితం అనే కురుక్షేత్రంలోకి ప్రవేశించాము. ధ్యేయ సాధన అనే యుద్ధం కృత నిశ్చయంతో చేయవలసిందే. ధ్యేయ సాధనలో మధ్యలో ఎప్పుడు వెన్ను చూపరాదు, వెనుకంజ వేయరాదు. భయంతో వెనుకకు తిరిగిపోకూడదు. ముందే బాగా ఆలోచించుకోవాలి, కృత నిశ్చయం తీసుకోవాలి. ఆ తరువాత ఆ నిర్ణయాన్ని కర్మగా మార్చుకోవాలి. సమత్వంలో ఉండి, యోగత్వంలో ఉండి చేయదలుచుకున్న పనిని కృత నిశ్చయంతో చేయాలి. ఇది ముముక్షువులకు, ధ్యాన సాధకులకు మహామంత్రం వంటిది. సాధనలో ఎన్ని అవాంతరాలు వచ్చినా, మరి నిరాశ, నిస్పృహ, అధైర్యం వంటివి చుట్టుముట్టినప్పుడు ఇది గుర్తుకు తెచ్చుకుంటే కొత్త ఉత్సాహం కలుగుతుంది. సాధనను కొనసాగించే పరిస్ఫూర్తి తిరిగి చేకూరుతుంది. మన యోగ సాధన అనే సంగ్రామంలో అనే యుద్ధం అన్నమాట. ధైర్యంతో కృత నిశ్చయమై ఎల్లప్పుడూ ముందుకు సాగాలి. ఇప్పుడు తర్వాత శ్లోకం 2వ అధ్యాయం 40వ శ్లోకం తెలుసుకుందాం. నేహ విక్రమణ సోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమపస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ శ్లోకం యొక్క పదచ్ఛేదం తెలుసుకుందాము. పదచ్ఛేదం: నా ఇహ అభిక్రమణాసః అస్తి ప్రత్యవాయః న విద్యతే స్వల్పం అపి అస్య ధర్మస్య త్రాయతే మహతః భయాత్. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క తాత్పర్యం: ఈ యోగంలో ప్రారంభించితే నాశనం ఉండదు, పైగా విపరీత దోషం కూడా ఉండదు. ఈ ధర్మం స్వల్పమైన గొప్ప భయం నుంచి రక్షిస్తుంది. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, ఈ యోగంలో ఎంత ఆచరిస్తూ ఉంటే, ఎంత కృషి చేస్తూ ఉంటే అంత ఫలితం తప్పకుండా ఉంటుంది. అలాగే వైదిక కర్మాచరణ సక్రమంగా జరగని పక్షంలో ప్రత్యవాయము అనే దోషం కలుగుతుంది. కానీ ఈ యోగం కొద్దిగా చేసినా కానీ జనన మరణ సంసార భయం నుంచి ఉద్ధరిస్తుంది. సత్విద్య అభ్యాసం కొంచెం అయినా అది చాలా గొప్పది. అసత్య విద్యను కొంచెం తలపెట్టినా అది అనర్థదాయకము. ఆత్మవిద్యను కొంచెం తెలుసుకున్నా అది సాటి లేనిది. యోగ సాధనను కొంచెం చేసినా అది సాటి లేని ఫలితాన్ని ఇస్తుంది.
ధర్మాన్ని కొంచెం ఆచరించినా అది ఎంతో లాభదాయకము, అధర్మానికి కొద్దిగా తలవొగ్గినా అది ఎంతో నష్టదాయకము. సన్మార్గంలో ప్రారంభించినది ఏది ఎప్పటికీ వృధా కాదు. ధర్మ మార్గంలో ప్రారంభించి ఎంత చేస్తే అంత భవిష్యత్తుకు పునాది అవుతుంది. ఇప్పుడు తర్వాత శ్లోకం 2వ అధ్యాయం 41వ శ్లోకం తెలుసుకుందాం మాస్టర్స్. వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖహనంతాత్సా బుద్ధయో వ్యవసాయినాం. పదచ్ఛేదం తెలుసుకుందాం. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకా ఇహ కురునందన బహుశాఖః హి అనంతాః చ బుద్ధయః అవ్యవసాయినాం. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. అర్జున, ఈ యోగంలో అంటే ధ్యాన సాధన యోగంలో నిశ్చలమైన బుద్ధి ఒక్కటే ఏకకారణంగా ఉంటుంది. నిత్య వివేకం లేని వారి జ్ఞానం అనేక విధాలుగా అనంతముఖాలుగా ఉంటుంది. ఈ యోగంలో ఎంత కృషి చేస్తూ ఉంటే అంత ఫలితం తప్పకుండా ఉంటుంది. ఈ యోగాన్ని ఆచరించాలంటే కావలసినది స్థిరమైన నిశ్చయాత్మకమైన బుద్ధి ఒక్కటే. అదే స్థిరత్వం లేని బుద్ధులు లెక్కకు మించి అనేకంగా ఉంటాయి. పరస్పర విరుద్ధమైన లక్ష్యాలు, కోరికలు కలిగి ఉంటే మన మనస్సు పరిపరి విధాల పరుగులు తీస్తుంది. ఎప్పుడైతే మనం ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుని నిశ్చయాత్మకమైన స్థిరమైన బుద్ధితో కర్మాచరణ కొనసాగిస్తే లక్ష్య సాధనలో విజయం సిద్ధిస్తుంది. నియంత్రించబడని, నిగ్రహింపబడని మనస్సు అనేక విధాల అంటే పరిపరి విధాల పరిగెడుతూ ఉంటుంది. నియంత్రించబడిన, నిగ్రహించబడిన మనస్సును బుద్ధి అనబడుతుంది. అది ఒక్క రీతిలోనే స్థిరంగా ఉంటుంది. స్థిరమైన నిశ్చయాత్మకమైన బుద్ధితో కొనసాగించిన యోగ సాధన స్వల్పమైనా సరే అంటే చాలా కొద్దిగా ఉన్నా సరే మహాభయం నుంచి మనల్ని రక్షిస్తుంది. ఇప్పుడు తర్వాత శ్లోకం చెప్పుకుందాం. 2వ అధ్యాయం 45వ శ్లోకం. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వందో నిత్య సంత్వస్తో నిర్యోగాక్షేమ ఆత్మవాన్. దీని పదచ్ఛేదం తెలుసుకుందాం. త్రైగుణ్య విషయాః వేదాః నిస్త్రైగుణ్యః భవ అర్జున నిర్ద్వందః నిత్య సత్వస్థః నిర్యోగాక్షేమః ఆత్మవాన్. తాత్పర్యం తెలుసుకుందాం. ఓ అర్జున, వేదాలు త్రైగుణ్య విషయాల గురించే చెప్తున్నాయి. నువ్వు త్రిగుణాతీతుడివికా ద్వంద్వాలను, యోగక్షేమాలను విడిచి సదా శుద్ధతత్వాన్ని అవలంబించి ఆత్మజ్ఞానివి కావాలి. ఆత్మతత్వంలోనే స్థిరపడు. తమో గుణము, రజోగుణము, సత్వగుణము అంటే సాత్విక గుణము, ఈ 3 త్రిగుణాలు అనబడతాయి. త్రిగుణాల గురించే వేదాలు ప్రస్తావిస్తున్నాయి. తమో గుణం అంటే తనువుకి, శరీరానికి సంబంధించిన విషయాలు. రజోగుణం అంటే మనస్సుకు సంబంధించిన విషయాలు. సత్వగుణం అంటే శ్రేయస్సుకు సంబంధించిన సూత్రాలు. ఇప్పుడు ఈ త్రిగుణాల వల్ల ఏర్పడేవి కోరికలు. కోరికలు తీర్చుకునేందుకు కావలసిన వస్తువుల కోసం చేసే కర్మకాండ అంతా కూడా త్రైగుణ్య విషయాలు. త్రిగుణాలను అధిగమించడం అంటే శరీర మనోబుద్ధులను అధిగమించడమే. ఎప్పుడైతే మనము మనోబుద్ధులను అధిగమించి నిరంతరము నిత్య సత్య స్వరూపమైన ఆత్మలో స్థితమవ్వడమే నిత్య సత్వస్థుడు, ఆత్మవంతుడు. దాని అర్థం అన్నమాట. సుఖదుఖాలు, శీతోష్ణాలు, మానవమానాలు ఇవన్నీ ద్వంద్వాలే. మనిషి జీవితంలో తటస్థపడే ఈ సమస్త అనుభవాలు కూడా ద్వంద్వాలే. వీటి నుంచి బయటపడడమే ద్వంద్వాతీతుడు కావడం అంటే. భౌతిక పరిభాషలో మన దగ్గర
లేని వాటిని పొందడాన్ని యోగం అని, పొందిన దాన్ని రక్షించుకోవడం క్షేమం అని అంటారు. మనం సాధారణంగా చేసే ప్రతి కర్మ కూడా యోగక్షేమాలకు సంబంధించిందై ఉంటుంది. ఈ యోగక్షేమాల నుంచి బయటపడితే కర్మల నుంచి బయటకు వచ్చేస్తాము. ఆత్మకు యోగం అంటే అభివృద్ధి ఎక్కడా? ఆత్మకు క్షేమం అంటే శ్రేయస్సు ఎక్కడా? శాస్త్రీయమైన వాక్కు, శాస్త్రీయమైన ఆలోచన, శాస్త్రీయమైన కర్మ ఉండాలి. అంటే వివేకంతో ఆలోచించాలి, మాట్లాడాలి, జీవించాలి. ఆత్మతత్వంలో స్థిరపడి ఆత్మవంతుడిగా జీవించి మనమందరం ఆత్మజ్ఞానులం కావాలి. ఓకే మాస్టర్స్, మళ్ళీ తర్వాత భాగంలో మరికొన్ని శ్లోకాలు చెప్పుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్.